హలో ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వదిలింది. December 15 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి అని చెప్పింది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది లాక్డౌన్ వల్ల. అండ్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ ఎవరైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా అక్టోబర్లో ఉంటాయి అని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చింది. సో మేము ఎలాగో ప్రిపేర్ అవుతున్నాం ఎగ్జామ్స్కి. అండ్ మాకున్న నాలెడ్జ్ అండ్ మేము కలెక్ట్ చేసిన నాలెడ్జ్ మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాము. లాస్ట్ మార్చ్ నుంచి ఇప్పటి ఆగస్ట్ వరకు కలెక్ట్ చేసిన కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. దాంట్లో మీతో కొన్ని షేర్ చేసుకుందాం అనుకున్నాము. ఈరోజు ర్యాంక్స్ అండ్ ఇండిసెస్ షేర్ చేస్తున్నాను మీతో. First question, which is listed as the second largest arms importer in the world as per SIPRI? Answer is India. This is conducted by SIPRI, and SIPRI means Stockholm International Peace Research Institute. ఈ లిస్ట్లో సౌదీ అరేబియా టాప్ వచ్చింది. అండ్ ఇంపోర్టింగ్లో సెకండ్ వచ్చిన ఇండియా, ఎక్స్పోర్టింగ్లో ఏమో 23rd పొజిషన్ వచ్చింది. And next question, India's rank in Global Animal Protection Index 2020. India's rank వచ్చేసి సెకండ్. ఈ ఇండెక్స్ని కండక్ట్ చేసింది ఇంటర్నేషనల్ ఎనిమల్ వెల్ఫేర్ చారిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఉమెన్ ఆన్ బోర్డ్ 2020 స్టడీ. ఇండియాస్ ర్యాంక్ వచ్చేసి 12th. ఈ స్టడీని కండక్ట్ చేసింది మై హరింగ్ క్లబ్ అండ్ సర్కారీ నౌకరీ. మీ అందరికీ తెలుసు సర్కారీ నౌకరీ గవర్నమెంట్ జాబ్ సీకర్స్కి నోటిఫికేషన్స్, జాబ్ డీటెయిల్స్ అన్నీ పంపిస్తూ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వన్స్. అండ్ ఈ లిస్ట్లో నార్వే టాప్ వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద వరల్డ్? ఆన్సర్ వచ్చేసి ఇండియా వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంట. అండ్ ఇది గ్రేట్ అనుకోవాలి మనం. అండ్ ఇది కండక్ట్ చేసింది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ కండక్ట్ చేసింది. ఈ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్యారిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2020. ఆన్సర్ వచ్చేసి 144. ఇండియాస్ ర్యాంక్ 144 అంట హ్యాపీనెస్ రిపోర్ట్లో. ఎందుకో తెలీదు ఇంత హ్యాపీనెస్లో ఇంత వెనుకబడింది ఇండియా. అండ్ ఈ లిస్ట్లో ఫిన్లాండ్ టాప్లో ఉంది. ఈ రిపోర్ట్లో మొత్తం 156 కంట్రీస్ పార్టిసిపేట్ చేశాయి. ఈ 156 కంట్రీస్లో ఇండియా 144 ర్యాంక్ అంటే ఆల్మోస్ట్ లాస్ట్లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, the richest person in 2020 as per Forbes billionaires list. Answer వచ్చేసి జెఫ్ బెజోస్. అండ్ హీ ఈజ్ అమెజాన్ ఫౌండర్. అండ్ సెకండ్ పొజిషన్లో బిల్ గేట్స్ ఉన్నాడు. ఇది థర్డ్ టైం కంటిన్యూస్గా జెఫ్ బెజోస్ టాప్లో ఉండడం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఛానల్ ఎమర్జ్డ్ యాజ్ హైయెస్ట్ వాచ్డ్ ఛానల్ ఇన్ ఇండియా? అండ్ ఆన్సర్ వచ్చేసి దూరదర్శన్. దూరదర్శన్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి న్యూఢిల్లీలో. అండ్ దిస్ ఈజ్ కండక్టెడ్ బై బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్. అండ్ దూరదర్శన్ ఛానల్ పేరెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి ప్రసార్ భారతి. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ఏషియాస్ రిచెస్ట్ మ్యాన్? అందరం అనుకుంటాం ముఖేష్ అంబానీ అని, బట్ జాక్మా అంటాం. అండ్ ఈ జాక్మా అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ కంపెనీకి ఫౌండర్. సెకండ్ పొజిషన్లో ముఖేష్ అంబానీ ఉన్నాడు. అండ్ అంబానీస్ నెట్ వర్త్ కరోనా టైంలో $5.8 బిలియన్ డిక్రీజ్ అయింది. ఆ టైంలో అలీబాబా గ్రూప్ హోల్డింగ్ లిమిటెడ్ ఫౌండర్ జాక్మా రిచెస్ట్ మ్యాన్ అయ్యాడు. నెక్స్ట్ క్వశ్చన్, గూగుల్స్ మోస్ట్ సర్చ్డ్ ఉమెన్ ఇన్ మ్యూజిక్ ఇన్ 2020. ఆన్సర్ వచ్చేసి టైలర్ స్విఫ్ట్.
ఇది ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా కండక్ట్ చేసినదన్నమాట. స్పోర్ట్స్లో వచ్చేసి సెరీనా విలియమ్స్ హైయెస్ట్లో ఉంది. మీ అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 8th March కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ర్యాంక్ ఆన్ గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఆన్సర్ 142. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే 2 places డిక్రీజ్ అయింది ఇండియా ప్రెస్ ఫ్రీడమ్లో, అండ్ ఫస్ట్ పొజిషన్లో నార్వే ఉంది. అండ్ ఇది ఈ ఇండెక్స్ కండక్ట్ చేసింది వరల్డ్స్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇండియన్ యూనివర్సిటీ లిస్టెడ్ ఇన్ ద టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్ ర్యాంకింగ్. అండ్ ఐఐటి ఖరగ్పూర్ ఈ లిస్ట్లో ఉంది. అండ్ ఐఐటి ఖరగ్పూర్ ర్యాంక్ వచ్చేసి 57. న్యూజిలాండ్స్ యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ ఈ లిస్ట్లో టాప్ ఉంది. ఈ లిస్ట్లో 766 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ అయ్యాయి, ఆల్ ఓవర్ ఫ్రమ్ 85 కంట్రీస్ నుంచి 766 యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తే దీంట్లో ఐఐటి ఖరగ్పూర్ 57th పొజిషన్లో ఉంది. ఓన్లీ 1 ఐఐటి ఇన్ టాప్ 100 లిస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ టాప్ ద టోటల్ ఇన్స్టాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీ. అండ్ ఆన్సర్ కర్ణాటక. కర్ణాటకలో టోటల్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ 15,232 megawatts. సెకండ్ పొజిషన్ తమిళనాడు, థర్డ్ పొజిషన్ గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ ఐబీపీస్ ఓపెన్ బడ్జెట్ సర్వే 2019. అండ్ ఐబీపీ అబ్రివేషన్ ఇంటర్నేషనల్ బడ్జెట్ పార్ట్నర్షిప్. ఇండియాస్ ర్యాంక్ వచ్చేసి 53rd. ఫస్ట్ పొజిషన్ న్యూజిలాండ్. ఇండియాస్ ర్యాంక్ 53 వచ్చింది అమాంగ్ 117 నేషన్స్లో ఇండియాకి 53rd ర్యాంక్ వచ్చింది. విచ్ బికమ్స్ హైయెస్ట్ వ్యూడ్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ గ్లోబల్లీ. ఆన్సర్ వచ్చేసి రామాయణ. ఈ రామాయణ మైథలాజికల్ సాగా, ఇది రిటన్ అండ్ డైరెక్టెడ్ బై రామానంద్ సాగర్. ఇది 2003లో లిమ్కా బుక్ రికార్డ్స్లో కూడా ఎంటర్ అయింది, మోస్ట్ వాచ్డ్ సిరీస్ అని చెప్పేసి. బట్ రామాయణకి ఘనత రావడం సంతోషించాల్సిన విషయము. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ సైంటిఫిక్ పబ్లికేషన్ కండక్టెడ్ బై NSTMIS. ఇండియాస్ ర్యాంక్ వచ్చేసి 3rd. ఇది కండక్ట్ చేసింది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ దీని హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది. అకార్డింగ్ టు CMIE డేటా రిపోర్ట్, ఇండియాస్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ క్లైంబ్డ్ టు విచ్ %. ఆన్సర్ 27.1%. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 27.1% ఇంక్రీజ్ అయింది. CMIE అంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకనామీ. ఇదేం చెప్పిందంటే, డ్యూ టు కరోనా వైరస్ లాక్డౌన్ ఓవర్ 121.5 million ఇండియన్స్ వర్ అవుట్ ఆఫ్ జాబ్స్ ఇన్ ఏప్రిల్. 121.5 million ఇండియన్స్ జాబ్స్ కోల్పోయారంట ఏప్రిల్లో డ్యూ టు కరోనా వైరస్ లాక్డౌన్. అండ్ CMIE హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంపెనీ ఎమర్జ్డ్ యాజ్ మోస్ట్ వాల్యుబుల్ గ్లోబల్ రీటైల్ బ్రాండ్ 2020. ఆన్సర్ అమెజాన్. ఈ దీంట్లో 75 బ్రాండ్స్ పార్టిసిపేట్ చేస్తే దాంట్లో అమెజాన్ టాప్ వచ్చింది. నెక్స్ట్ అలీబాబా గ్రూప్ టాప్ వచ్చింది, సెకండ్ ర్యాంక్. నెక్స్ట్ మెక్డొనాల్డ్ థర్డ్ పొజిషన్.
Next question, India's rank in Global Energy Transition Index. 74th పొజిషన్ ఇండియాకి. ఇది వరల్డ్ ఎకనామిక్ ఫోరం కండక్ట్ చేసింది ఈ ఇండెక్స్ని. అండ్ ఫస్ట్ స్వీడన్ వచ్చింది, సెకండ్ స్విట్జర్లాండ్ వచ్చింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం హెడ్ క్వార్టర్స్ వచ్చేసి స్విట్జర్లాండ్లో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పీపీఈ ఇన్ ద వరల్డ్? ఇండియాస్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్. పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్. ఈ ర్యాంక్స్లో చైనా టాప్ వచ్చింది, ఇండియా సెకండ్ వచ్చింది. ఇండియా ప్రొడ్యూసెస్ 2.06 lakh పీపీఈ కిట్స్ ఎవ్రీడే 2.6 lakhs పీపీఈ ప్రొడ్యూస్ చేస్తుందంట ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యాప్ బికమ్స్ వరల్డ్స్ లార్జెస్ట్ కాంటాక్ట్ ట్రేసింగ్ యాప్? ఆరోగ్య సేతు. అండ్ ఈ ఆరోగ్య సేతు కరోనా పాజిటివ్ ఉన్న పేషెంట్స్ని డిటెక్ట్ చేస్తుంది. ఈ టైంలో, లాక్డౌన్ టైంలో చాలా మెంబర్స్కి హెల్ప్ఫుల్ అయిన యాప్ అంటే ఇది ఆరోగ్య సేతు యాప్. ఇది రివీల్ చేసింది హెల్త్ మినిస్టర్. మన హెల్త్ మినిస్టర్ వచ్చేసి హర్షవర్ధన్. అండ్ ఈ యాప్ ఎవరికైతే పాజిటివ్ ఉంటుందో, కరోనా పాజిటివ్ ఉంటుందో వాళ్ళందరికీ ఇన్స్టాల్ చేసిస్తున్నారు ఈ యాప్ నుంచి పాజిటివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిటెక్ట్ చేస్తారు, రాని వాళ్ళని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్స్ బెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్? 23rd ఆన్సర్. అండ్ ఫస్ట్ పొజిషన్ యునైటెడ్ స్టేట్స్కి వచ్చింది, సెకండ్ పొజిషన్ యునైటెడ్ కింగ్డమ్. అమాంగ్ టాప్ 100 స్టార్టప్ సిటీస్, ఓన్లీ 4 ఇండియన్ సిటీస్ వర్ నేమ్డ్ ఇన్ దిస్ లిస్ట్. 100 స్టార్టప్ సిటీస్లో ఓన్లీ 4 ఇండియన్ సిటీస్ ఉన్నాయి ఈ లిస్ట్లో. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ కాంపిటిటివ్ ఇండెక్స్? ఇండియాస్ ర్యాంక్ వచ్చేసి 43rd. దిస్ ఈజ్ రిలీజ్డ్ బై ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్. అండ్ ఈ లిస్ట్లో సింగపూర్ టాప్ వచ్చింది. ఇన్ 2019 ఇండియా హ్యాస్ సేమ్ ర్యాంక్, సేమ్ పొజిషన్లో ఉంది, 43rd 2019లో, 2020లో కూడా 43rd ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ అకౌంటింగ్ మనీ ఇన్ స్విస్ బ్యాంక్స్. ఇండియాస్ ర్యాంక్ 77th ర్యాంక్. దిస్ ఈజ్ రిలీజ్డ్ బై స్విస్ నేషనల్ బ్యాంక్. ఫస్ట్ పొజిషన్ టాప్లో యునైటెడ్ కింగ్డమ్ ఉంది, సెకండ్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. మన ఇండియా వచ్చేసి 77th పొజిషన్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇండియాస్ ర్యాంక్ ఇన్ డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ 2020? ఆన్సర్ 57th. ఫస్ట్ టాప్ డిజిటల్ క్వాలిటీ లిస్ట్లో డెన్మార్క్ ఫస్ట్ ఉంది, ఇండియా ర్యాంక్ ఏమో 57th. బట్ ఇంటర్నెట్ క్వాలిటీ విషయంలో ఇండియా అన్నిటికంటే లీస్ట్ ఉంది. ఇండియా ర్యాంక్స్ లోవెస్ట్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంటర్నెట్ క్వాలిటీ. ఇది కండక్ట్ చేసింది ఆన్లైన్ ప్రైవసీ సొల్యూషన్స్ అనే కంపెనీ కండక్ట్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఇండియాస్ ర్యాంక్ ఇన్ వరల్డ్ గివింగ్ ఇండెక్స్? ఇండియాస్ ర్యాంక్ వచ్చేసి 82. ఇందులో 128 కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే దాంట్లో ఇండియా 82 ర్యాంక్ వచ్చింది. దిస్ ఈజ్ కండక్టెడ్ బై వరల్డ్ గివింగ్ ఇండెక్స్. ఓకే ఫ్రెండ్స్, ఇది పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 రిలీజ్ చేస్తాము. ఓకే, బాయ్.